మెడ్ప్లస్ 2.0 మెగా మోసం. ఫార్మసిస్టు లేకుండానే మెడికల్ షాపులు కోట్లకు పడగలెత్తిన సంస్థ ఎండి సిఇఓ జి మధుకర్ రెడ్డి. రాష్ట్రంలోనే 4,000కు పైగా బ్రాంచులు. ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా. పేబ్యాక్ ప్యాంట్లతో హోమ్ అప్లయన్సెస్ అంటూ మాయమాటలు. తక్కువ జీతం కోసం 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఫార్మసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం. ఎన్పిపిఏ నిబంధనలకు విరుద్ధంగా మందుల ఎంఆర్పీల నిర్ణయం అంటూ ఒకసారి చూడండి. మెడ్ప్లస్ లా మీరందరూ మీ ఏరియాలల్లా మెడ్ప్లస్ ఉంటాయి కదా, ఆ మెడ్ప్లస్ లల్లా ప్రతి మెడ్ప్లస్ ముందర ఇగో 50 to 80% అని ఒకటి ఉంది కదా, ఈ బోర్డు చూస్తారు కదా 50 to 80% అని. వీళ్ళది ఒక వార్త చూపిస్తాను నేను మీకు. నేను కూడా ఇవాళ మార్నింగ్ వెళ్ళి ఒక సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక 3 షాపులలో తిరిగి కనుక్కున్నా. ఏం తెలిసిందో చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇగో సొంత బ్రాండ్, వీళ్ళ సొంత బ్రాండ్ తోని మెడ్ప్లస్ అనే బ్రాండ్ తోని ఈ మెడిసిన్ ఉంది కదా, దీని పేరు యాక్చువల్ గా సిటా ఓడి 50 mg. సిటా ఓడి 50 mg. ఇది ఈ రోజు మార్కెట్ లో లేదు, ఇవాళ ఇప్పుడు దొరకట్లేదు. నేను ఇవాళ 3 షాపులు తిరిగిన, 3 షాపులలో అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టిర్రు. దీనికి కారణం ఏంటో చెప్తా. ఇగో అధిక ధరలకు విక్రయిస్తున్న టాబ్లెట్స్ మందులపై ఇష్టారైతున్న ఎంఆర్పి రేట్స్. 88 రూపాయలకు వచ్చే సిటా ఓడి 50 mg ఇవాళ ఏం చేసిర్రు తెలుసా, ఇదే టాబ్లెట్ ని ఈ రోజు వాళ్ళ వెబ్సైట్ లో మార్చేసారు. పైగా ఏమని మార్చారు తెలుసా, ఏం ప్రయత్నం చేశారంటే ప్రిస్క్రిప్షన్ రిక్వైర్డ్ అని పెట్టారు. ప్రిస్క్రిప్షన్ కావాలంటే ఇవాళ, నిన్నటిదాకా అవసరం లేని ప్రిస్క్రిప్షన్ ఇవాళ ప్రిస్క్రిప్షన్ కావాలని పెట్టారు. ఇగో మెడ్ప్లస్ సిటా ఓడి ఇగో 88 రూపాయలు, ఇవాళ ప్రిస్క్రిప్షన్ రిక్వైర్డ్ అని పెట్టారు. నిన్న మొన్న ఇదేమి లేకుండే, ఇప్పుడు మాత్రం ఇదే టాబ్లెట్ సిటా ఓడి 50 mg టాబ్లెట్. ఇక ఎంఆర్పి 88 రూపీస్ అని ఉంది. ఈ దొంగలు, ఈ సన్నాసులు ఇప్పుడు ఇక్కడ 50 ఎంఆర్పి అని పెట్టిండు కదా, 88 రూపీస్ పెట్టిండని క్లియర్ గా కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ జూమ్ చేయి వంశీ, కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? 378 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ 378 రూపాయలకు ఏమనంటే 50 to 80% డిస్కౌంట్ అని పెడతారు కదా ఈ దొంగలు. మెడ్ప్లస్ దొంగల గురించి చెప్తా ఉన్నా నేను. ఇగో ఏం పెట్టిరా, 50 to 80% అని చెప్పారు కదా. ఈ 50 to 80% అనేది ఒక్కసారి మనము 50% లెక్కేస్తే కూడా ఎంతకు తగ్గుతుందో ఒకసారి చూడండి మీరు. పేరు ఇగో ఎంఆర్పి 378 రూపీస్. ఇగో ఇవాళ ఈ రోజు పొద్దున ఉంది 96 రూపీస్కి వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఏం గేమ్ ఆడిరంటే 378 రూపాయలు ఒక టాబ్లెట్ షీట్ అని పెట్టిన తర్వాత దీంట్లో 50% అంటే దగ్గర 190 రూపాయలు, 190 రూపాయలకు వచ్చేటట్టుగా పెట్టుకున్నారు. సో 80% డిస్కౌంట్ ఇస్తే కూడా 100 రూపాయల పైన అమ్మే ఈ టాబ్లెట్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. ఇగో ఇది ఏ రోజు తయారైందంటే December 2024. ఎప్పటి వరకు ఇది ఎక్స్పైరీ డేట్ కదా. సో మ్యానుఫ్యాక్చర్ డేటు January 2023. నేనేమంటా ఉన్నా అంటే January 2023 నుంచి ఇప్పటిదాకా ఎన్ని నెలలు తెలుసు కదా. వీళ్ళు అమ్మిన మెడిసిన్ ఎంత అయి ఉంటుందో, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఎన్కేసుకుంటారో ఒకసారి గమనించండి. వాడు చెప్తున్న మాట వాడు చేస్తుంది. ఇగో January 2023లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఈ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ అయింది 2023లో. అయితే December 2024 దాకా దీనిది ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ ఎక్స్పైరీ డేట్ లో ఒక్కసారి గమనించండి మీరు. సంవత్సరం వరకు ఇక్కడ వరకే, ఇప్పుడు మనం ఉన్నది జూలైలో, అయితే జూలై వరకు అంటే కూడా ఇది జనవరి నుంచి అంటే 12 + 7 నెలలు, 19 నెలల నుంచి ఈ దోపిడీ జరుగుతూ ఉంది. 19 months నుంచి క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. అది మ్యానుఫ్యాక్చర్ అయింది January 2023లో. సో మ్యానుఫ్యాక్చర్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు 19 నెలల వరకు 378 రూపాయలకు ఒక టాబ్లెట్ షీట్ అమ్ముతా ఉన్నారు. ఒక టాబ్లెట్ షీట్ అంటే 37 రూపాయలకి ఒకటి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కొన్ని మెడికల్ షాప్లలో ఏం చెప్పారంటే, లేదు ఎంఆర్పీలు మారలేదు, ఆ పాత ఎంఆర్పీ ఏదో అది తిప్పి పంపించమని చెప్తా ఉన్నారు. తిప్పి పంపించేదాకా ఎన్ని అమ్ముకున్నారు, ఎన్ని కోట్లు వెనకాల వేసుకున్నారు. పైగా దీంట్లో కనుక ఒకవేళ డిస్కౌంట్ చేస్తే ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పిన మాట ప్రకారమే 50 to 80% డిస్కౌంట్ చేస్తామని చెప్పారు కదా. ఈ 50 to 80% అంతా బ్లఫ్ అని చెప్తా ఉన్నాను నేను. 100% ఈ ఒక్క మెడిసిన్ కాదు, ఇది ఒకటి ఉదాహరణ మాత్రమే. వాళ్ళు చేస్తున్నంతా మోసమే, దగా, కుట్ర. అది పేద ప్రజల డబ్బులు దోసుకోవడానికి పెట్టినటువంటి ఈ వ్యాపారం ఎప్పుడైనా సరే మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూస్తలేరు, లేకపోతే డ్రగ్ కంట్రోలర్
చేయాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తా ఉంది ఇదంతా చూడండి ఒకసారి 378 రూపాయలు అంటే 50% అంటే కూడా 150 రూపాయలు ప్లస్ ఇంకా 40 రూపాయలు అంటే 190 రూపాయలు 50% ఇచ్చినా కూడా కాదు. సో 50% ఇస్తే కూడా 190 రూపాయలు కాదంటే ఇంకా 120 రూపాయలకు ఒక షీట్ అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఇది 80% డిస్కౌంట్ ఇచ్చి పేరుకు 80%. కానీ ఇవాళ ఎందుకుంది నేను అదే అడుగుతున్నా. ఈ రోజు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడే ఇక్కడ మనం చూసాము ఒకసారి గమనించండి. ఇగో ఈరోజు 378 రూపాయల 50 పైసలు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది. అట్లే డేట్ తో పాటు ఎప్పటి వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒకవేళ ఇగో ఫిర్యాదు అనంతరం అంటే నిన్న కంప్లైంట్ చేసిన తర్వాత దానికి పెట్టింది ఎంఆర్పి 96 రూపీస్ అని పెట్టిరు. నేనేం అడుగుతున్నా ఇక్కడ ఇగో నవంబర్ 2023లో మ్యానుఫ్యాక్చర్ అన్నట్టు పెట్టిరు, తగ్గించి పెట్టినట్టుగా పెట్టి ఇగో ఇక్కడ చూడండి ఇతర ఫార్మసీలో విక్రయించిన సీతా ఓడి 50 mg టాబ్లెట్ ధర 88 రూపాయలు మాత్రమే. ఇది మెడ్ప్లస్ బ్రాండ్ చేస్తున్నటువంటి పెద్ద మోసం. ఈ మోసం వల్ల ఇక్కడ చూడండి బయట మాత్రం తక్కువకు దొరికే ఈ టాబ్లెట్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఈ రోజు మార్చిండ్రు. ఇగో ఇక్కడ ఎంఆర్పి 88 అని పెట్టిరు. నేనేమంటున్నా ఎంఆర్పి 88 ఉందా, ఇవాళ ఎంత ఉంది 96 రూపీస్ ఉంది. సో వాళ్ళ దాంట్లో వాళ్ళే క్లారిటీ లేకుండా కింద మీద పెట్టి అమ్ముతా ఉన్నారు. నేను ఇలా మెడికల్ షాప్లలో పోతే ఏమంటున్నారంటే సార్ స్టాక్ లేదని చెప్తా ఉన్నారు. అంటే ఆపేయమని చెప్పినట్టున్నారు. నిన్న వార్త వచ్చింది, ఇలా కూడా తెలుస్తుంది. ఇక మళ్ళీ ఇది బయటకు వస్తే ప్రాబ్లం అయితే అని చెప్పి స్టాకే లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ వార్త చూపించి అడిగితే ఏమన్నారంటే సార్ ఇది అక్కడెక్కడన్నా స్టాక్ తిప్పి పంపించలేనిదేమో, ఒకవేళ మార్చలేనిదేమో అని అన్నారు. కానీ అది కాదు, దోపిడీ జరిగింది. సంవత్సరంన్నర నుంచి ఈ టాబ్లెట్ కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర విపరీతమైన దోపిడీ జరిగింది. అమాయకుల పేద ప్రజల సామాన్యుల డబ్బులన్నీ జలగలెక్క పట్టి పీడిస్తున్నాడు ఎవడు అంటే ఇక వీడు మధుకర్ రెడ్డి, మెడ్ప్లస్ ఓనర్. ఆయన పెద్ద మనిషి, మెడ్ప్లస్ ఓనర్. ఆ ఒక్క టాబ్లెట్ కాదు, ఇవన్నీ ఉదాహరణలే. ఇక ఎన్నంటన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ చూడండి, కావాలంటే కనిపిస్తుంది. ఉదాహరణ ఒక్క టాబ్లెట్ కి సంబంధించింది మాత్రమే. కానీ వాళ్ళు ఎంత డిస్కౌంట్ పేరిట ప్రజలను ఎట్లా ఆగం చేస్తున్నారో ఒకసారి చూడండి. అసలే కార్పొరేట్ హాస్పిటళ్లలో దోపిడీనే తట్టుకోలేని పరిస్థితులలో సామాన్యులు ఉంటే ఇక మెడికల్ షాపులది ఇది ఒక పెద్ద మాఫియా అయిపోయింది, పెద్ద దందా అయిపోయింది. ఏడో చూడు డిస్కౌంట్లు డిస్కౌంట్లు డిస్కౌంట్లు. ఇగో ఈయన జీ మధుకర్ రెడ్డి పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి అమ్ముకుంటుండు గోళీల మీద దందా చేస్తా ఉన్నాడు, వ్యాపారం చేస్తా ఉన్నాడు. పేద ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం చేసుకొని ఆయన కోట్లు వెనకేసుకుంటా ఉన్నాడు. సంవత్సరంన్నర నుంచి ఒక్క టాబ్లెట్ మీదే వీళ్ళు గేమ్ ఆడుతున్నారంటే ఇది ఎవరి కోసం? ఈ డిస్కౌంట్లను చూసి మనం నమ్ముదామా? ఇక ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు కోట్లకు పడగలెత్తిన సంస్థ ఎండి సిఓజీ మధుకర్ రెడ్డి రాష్ట్రంలో 4000కు పైగా బ్రాంచులు పెట్టి దోపిడీ చేస్తా ఉన్నాడు. 4000కు పైగా బ్రాంచులు పెట్టి దోపిడీ చేస్తా ఉన్నాడు. ఆఫర్స్ పేరు మీద, ఇది ఆఫర్స్ అట, పేరుకు ఇది ఆఫర్స్ అని పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకేం తెలుస్తుంది? డాక్టర్ రాసిండంటే బరాబర్ పోయి తెచ్చుకోవాలి. అది దాని ఫార్ములా ఏమున్నది, ఆ ఫార్ములాని ఎవడెంత కమ్ముతున్నాడు, ఏ బ్రాండ్లలో ఎంత ఉంది, దాని సబ్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. ఈ వెబ్సైట్ లో చూపిస్తారంటే దాని సబ్స్టిట్యూట్స్ కూడా ఏ ప్రైస్ ఉంటుంది ఒకసారి చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో అడ్వైస్ సిటామెప్ 50 mg 56 రూపీస్కి వస్తుంది. 56 రూపాయలకు దొరికే టాబ్లెట్ ని ఆ దొంగలు 378 రూపాయలకు ఇన్ని రోజులు అమ్ముకున్నారు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎంఆర్పిని మార్చిండ్రు. మార్చడంతో పాటు అసలు అది లేకుండా చేశారు, అది కనిపించకుండా చేశారు. ఇక్కడ చూడండి, మెడ్ప్లస్ మెగా మోసం. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా దందా జోరుగా సాగుతుంది. ఊరూరు పొట్లాడుకొని మంగళ మీద పడి ఏడ్చినట్టు ఫార్మసీ కంపెనీలు పేద ప్రజల వద్ద రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. చైన్ ఫార్మసీలు బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. గురువారం వెలువడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో మెడ్ప్లస్ మెగా మోసం టైటిల్ తో వచ్చిన కథనంతో పూర్తిగా వివరించడం జరిగింది. దాని కొనసాగింపుగా డ్రగ్ మాఫియా దందా మెడ్ప్లస్ మెగా మోసం 2.0 అనే ఈ వార్త ప్రచురించడం జరుగుతుంది. మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సిఇఓ జి మధుకర్ రెడ్డి ఈ వ్యాపారం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాడు. అమాయక జనాల వద్ద దోచుకుంటూ ఫుల్ గా సొమ్ము చేసుకుంటున్నాడు. ఎంఆర్పీలను ఇష్టారీతిగా ప్రింట్ చేసుకోవడం, ఓవైపు ఆఫర్స్ పేరుతో జనాల్ని తమ షాపులకు రప్పించుడు, మరోవైపు మెడికల్ దందా చేస్తున్న మెడ్ప్లస్ ఇతరత్ర ఫార్మసీ కంపెనీలు చీప్ రకం మందులు అమ్ముతూ భారీ మోసానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా సన్నాసులు?
సో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు ప్రజలు కూడా తమ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే మెడిప్లస్ ఇతరత్ర మెడికల్ షాపులలో కొంటున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇగో ఫార్మసిస్ట్ కూడా లేకుండా 10th ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన వాళ్ళు తక్కువ జీతాలు ఇచ్చేటోళ్ళకి పెట్టుకొని పూర్తిగా దందా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మెడిప్లస్ చేస్తున్నటువంటి దందా. ఒక్క మెడిప్లస్ కాదు, ఇట్లా చాలా రిటైల్ చైన్స్ ఉన్నాయి. చాలా మెడికల్ షాప్ చైన్ మెడికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్ని బ్రాండ్స్ లో అన్ని కంపెనీలలో కూడా ఇదే జరుగుతుందని విన్నాం. ప్రతి ఒక్కటి అంటే మరి డ్రగ్ అండ్ ఆ కంట్రోల్ చేయాల్సినటువంటి విధానం ఉందా, అసలు చేస్తున్నారా లేదా, దానిపైన ఏమైనా ఆడిట్ ఉందా, ఎవరైనా విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారా లేదా, ఇది తెలియట్లేదు. దాంట్లో మరి ఎవరి హస్తం ఉంది, ఎవరెవరికి ఎన్ని ముడుపులు అందుతున్నాయి, మరి ఎందుకోసం అది చూస్తూ ఊరుకున్నారనేది ఆశ్చర్యం ఇక్కడ.